చూశారు కదా సార్ వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు. స్కూల్ చూసుకుంటే వాతావరణం కూడా ఓపెన్ ప్లేస్ విశాలంగా ఉంది. లంచ్ టైం అయింది. పిల్లలు ఇక్కడ ఓపెన్గానే చెట్ల కింద కూర్చొని తింటున్నారు. సార్ వాళ్ళు కూడా సపరేట్ కాకుండా పిల్లలతో పాటుగానే కూర్చొని తింటున్నారు. ఇక్కడ కొంచెం చాలామంది పిల్లలు ఉన్నారు, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు. కొంతమంది టీచర్లు కూడా అక్కడ భోజనం చేస్తున్నారు. కొంతమంది పిల్లల్ని అడిగి చూద్దాం మనం. ఏం పేరు నీ పేరు? హార్దిక్. కార్తిక్. ఎక్కడ మీది? ఇల్లందా. ఏ క్లాస్? 5th. మమ్మీ డాడీ ఏం చేస్తారు? మమ్మీ టైలర్, డాడీ డ్రైవర్. 5th క్లాస్. స్టడీ ఎట్లా ఉంది ఇక్కడ? గుడ్ సార్, గుడ్. ఎట్లా వస్తారు మీరు రోజు? ఆటోకి వస్తారా? నీ పేరు? మై నేమ్ ఇస్ రిత్విక్ రాజ్. మై విలేజ్ వర్ధన్పేట. ఎట్లా వస్తావు? బస్. ఎట్లా ఉంది ఇక్కడ స్కూల్? ఎట్లా అనిపిస్తుంది నీకు? గుడ్. స్టడీ చెప్పడము సార్లు కానీ వాతావరణం కానీ ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుందా? ఎక్కడ మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? మమ్మీ ఇంట్లో ఉంటుంది, డాడీ బోర్వెల్స్ వస్తారా? నువ్వు ఒక్కడేనా? నేను, మా బ్రదర్, సిస్టరా? ఇక్కడే చదువుకుంటా? సిస్టర్ శ్రీ చైతన్య. నీకు ఎవరు చెప్పారు ఈ స్కూల్ గురించి? మీ ఫాదరా? ఏం పేరు? జాన్వి. ఏ క్లాసు? థర్డ్ క్లాస్. బాగా చదువుకుంటావా? ఎక్కడి నుంచి వస్తావు? వర్ధన్పేట. ఎట్లా వస్తావు? బైక్. ఎవరు తీసుకొస్తారు? నా డాడీ. ఇక్కడ సార్ వాళ్ళు ఎట్లుంటారు మీతోటి? సార్ వాళ్ళు టీచర్స్ మంచిగా ఉంటారా? ఎట్లా బాగా చెప్తారా? రోజు వస్తావా స్కూల్కి? ఎగ్గొడతావా? నీ పేరు? హర్షణ. ఏ క్లాసు? థర్డేనా? మీ అంతా క్లోజ్ ఫ్రెండ్సా? సార్ వాళ్ళు ఎట్లా చెప్తారు? బాగా చెప్తారా? ఇక్కడ కూడా ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు. మీదే క్లాసు? 6th. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? విలేజ్. ఇల్లందా. ఎట్లుంది స్టడీ? బాగానే ఉండదా? ఎట్లా ఎవరు చెప్పారు స్కూల్ గురించి? ఫాదరా? డాడీ ఏం చేస్తాడు? కార్పెంటర్. నీ పేరు? శ్రీనిధి. ఏ విలేజ్? ఇల్లందనేనా? మమ్మీ డాడీ ఏం చేస్తారు? మమ్మీ హౌస్ మేకర్. సార్ వాళ్ళు టీచింగ్ ఎట్లా చెప్తారు? బాగానే చెప్తారు. ఏమేమి నేర్పిస్తారు? ఇంకా యాక్టివిటీస్? ఇంగ్లీష్ ఆల్ నేర్పిస్తారా? గేమ్స్, స్పోర్ట్స్? నీకే గేమ్స్ ఇష్టమా స్పోర్ట్స్? ఏంటి? స్పోర్ట్స్ ఇష్టమా? నీ పేరు? మేఘన. చెప్పు, టీచర్స్ ఎట్లా చెప్తారు? చాలా బాగా చెప్తారు సార్. చాలా బాగా చెప్తారా? డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తారా? రెగ్యులర్గా వస్తావా స్కూల్కి? వస్తా. ఎవరు చెప్పారు స్కూల్ గురించి? ఫ్రెండ్స్ చెప్పారా? ఏరి మీ ఫ్రెండ్స్ ఏరి? ఒకటే విలేజా మీది? ఏ విలేజ్? ఈమెది కొత్తపల్లి, ఆమెది వర్ధన్పేట. వీళ్ళిద్దరిది లోకల్. అవునా? గేమ్స్ ఆడతారా అందరూ? ఆడతాం. స్టడీ కాకుండా గేమ్స్ ఆడతారా? గేమ్స్ స్టడీ అన్నీ ఇంపార్టెంట్. చూస్తారు కదా, ఇక్కడ సార్ వాళ్ళు కూడా పిల్లలతో పాటుగా లంచ్ చేసుకుంటూ కూర్చున్నారు. కొంతమంది సార్లను మనం అడిగి తెలుసుకుందాం కొన్ని డీటెయిల్స్. సార్ నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ రాజేంద్ర ప్రసాద్. ఏం చేస్తారు సార్ ఇందులో? సో వర్కింగ్ సోషల్ స్టడీస్ టీచర్. సోషల్ స్టడీస్. ప్రాపర్ ఎక్కడ సార్? వరంగల్. ఇక్కడ ఈ స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? 2018 onwards వర్కింగ్ హియర్ ఓన్లీ. 2018 onwards. సబ్జెక్ట్ ఏంటి సార్? సోషల్ స్టడీస్. ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకేనా సార్? సార్ 6th to 10th. ఓకే. సార్ పిల్లలు ఇక్కడ ఎట్లా ఏ విధంగా ఉంటుంది? పిల్లలు మీతో పాటుగా కానీ మీతో అటాచ్మెంట్ కానీ? దే ఆర్ క్లోజ్లీనెస్, ఫ్రెండ్లీనెస్ ఓన్లీ.
friendly manner only they are sitting. So we are together only we are sitting, sir. Lunch time also we are sitting together only. We are taking the lunch from with the students only. Yes. అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఒక మామూలుగా వేరే స్కూళ్ళలో అయితే మామూలుగా మా వాళ్ళ సైడ్ కూడా They are sitting in the classroom. So here only total we are sitting outside only. Students and teachers also, sir. Together we are sitting here only. అంటే పిల్లలు అంటే ఆడుగా గేమ్స్ పరంగా కానీ స్టడీ పరంగా కానీ సార్ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ మీకు వాళ్ళకి ఇట్లా అనుబంధం దాని సో గురించి అటాచ్మెంట్ ఈస్ దేర్ సార్. అటాచ్మెంట్ ఈస్ ఫ్రెండ్లీ అటాచ్మెంట్ ఈస్ దేర్. ఎనీ ప్రాబ్లమ్ దేర్ we are giving the information to parents also. So they are coming to school. They are giving the information to us. ఎట్లా వస్తుంది సార్ ఇక్కడికి మీరు? సార్ బైక్ ఓన్లీ. బైక్ ఇక్కడ సార్ విలేజ్ ప్రాబ్లం ఇక్కడ హియర్ ఇక్కడ సార్ సో వర్ధన్పేట. ఐఎమ్ స్టేయింగ్ వర్ధన్పేట. వర్ధన్పేట ఓన్లీ. ఓకే సార్. చూసారు కదా స్టూడెంట్స్తో మాట్లాడినాం. భోజనం చేసేటప్పుడు ఏ విధంగా అట్మాస్ఫియర్ ఉందో, టీచర్స్ ఒకవైపు స్టూడెంట్స్ కలిసి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ భోజనం చేసే సన్నివేశం మనం చూసాము. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ స్కూల్ గురించి, ఈ స్టాఫ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ప్రిన్సిపల్ రూమ్ అంటే ఒక గెస్ట్ రూమ్ లాగా ఒక కమర్షియల్ వేలో ఉంటుంది. కానీ ఈ స్కూల్ ప్రిన్సిపల్ రూమ్ చూసుకుంటే క్యాజువల్ రూమ్, మామూలుగా ఒక క్యాజువల్ రూమ్, ఒక మనుషులు ఉండే రూమ్ లాగా ఉంది. ఇది రేకులు, ఫ్యాను, 2 ఫ్యాన్లు, కొన్ని ఫైల్స్, కనీసం ఆఫీసు సెటప్ కూడా లేదు దీనికి. అంటే ఒక చిన్న ఉన్న బడ్జెట్లోనే ఏ విధంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారో స్కూల్ కానీ, ఈ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా పిల్లల యొక్క ఫైల్స్ కానీ, రిజిస్టర్లు కానీ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ కూడా వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ సేవ్ చేస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఒకసారి ప్రిన్సిపల్ సార్ని అడిగి కూడా మరిన్ని వివరాలు ఈ స్కూల్ గురించి, స్టాఫ్ గురించి, అసలు ఈ కరికులం ఏంది, పిల్లల యొక్క అనుబంధం ఈ స్కూల్కు, అదేవిధంగా టీచర్స్తో అనుబంధం ఏ విధంగా ఉంది సార్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మాబడి అనే స్కూలు మీరు ఇంతకుముందు వేరే దానిలో చేశారు కదా? అవును సార్. ఇప్పుడు ఈ స్కూల్కి ఎందుకు వచ్చారు? నేను ఇంతకుముందు నాకు 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను ఇంతకుముందు కార్పొరేట్ స్కూళ్ళల్లో వర్క్ చేశాను. కార్పొరేట్ స్కూళ్ళల్లో వర్క్ చేస్తున్న క్రమంలో ఇక్కడ ఇల్లెందలో ఒకటి మాబడి అనే స్కూల్ రన్ అవుతుంది. ఆ స్కూల్ కేవలం 10 రూపాయల షేర్ అమౌంట్ తోటి రన్ అవుతుందని విన్నాను. మొదట నాకు ఆశ్చర్యం కలిగింది. 10 రూపాయలతోటి ఎలా పాసిబుల్ అవుతుంది ఇక్కడ విద్యను అందించడం? ఇక్కడ నేను పనిచేసే కార్పొరేట్ స్కూల్లో 50,000, 60,000, 70,000 లక్షలలో కడుతున్నారు పిల్లలు. ఇక్కడ టీచర్స్కి సాలరీస్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు ఈ కార్పొరేట్ మేనేజ్మెంట్. ఈ 10 రూపాయలతోటి ఎలా సాధ్యమవుతుంది అనుకున్నాను. నేను కూడా మొదట ఆశ్చర్యం చెందాను. అదే క్రమంలో ఇక్కడ నాకు అవకాశం దొరకడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ తెలిసిన రహస్యం ఏంటంటే ఆ 10 రూపాయలు, 20 రూపాయలే ఇక్కడ మాకు కావలసిన సాలరీలు అందుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ ఒక 20 మెంబర్స్ టీచర్స్ వర్క్ చేస్తే మాకు 2,50,000 అట్లా అవుతుంటే ఇక్కడ ఒక 500 మెంబర్స్ ఉన్నారు. దాన్ని మేము వాళ్ళకి షేర్ చేసుకుంటే 5,000 అవుతుంది. అంటే యావరేజ్గా 10 రూపీస్ 15 రూపీస్ ఫర్ డే పడుతుంది అన్నట్టు వాళ్ళకు. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ అంటూ ఏమీ ఉండదు సార్. ఇక్కడ పేరెంట్సే మేనేజ్మెంటు. ఇక్కడ మేము టీచర్స్ వారికి ఏ రకమైన కరికులం కావాలో అది అందివ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం అన్నట్టు. ఇక్కడ మా దగ్గర పనిచేసే టీచర్స్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు సార్ అంతా. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఇక్కడ మేము సర్వీస్ మోటోతో వచ్చినాం. ఇక్కడ అంతా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. పేరెంట్స్ తోటి కూడా మాకు ఇక్కడ మేనేజ్మెంట్ అంటూ ఏముండదు. ఇంతకుముందు మేము పనిచేసిన కార్పొరేట్ స్కూళ్ళల్లో సీసీటీవీ అంటే అక్కడ ముందు యాక్ట్ చేయాల్సి వస్తుంది. మాకు న్యాచురాలిటీ మిస్ అవుతాం. ముందుగా మీరు అన్ని కార్పొరేట్ స్కూల్లోనే చేశారా సార్? కార్పొరేట్ స్కూల్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ మీది? నాది 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్. మీరు కూడా ఇప్పుడు వీళ్ళ పిల్లలు కూడా టీచ్ చేస్తారా సార్? ప్రిన్సిపల్ లాగానే మన మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కూడా చెప్తాను సార్. నేను ఏ సబ్జెక్ట్ సార్? మ్యాథ్స్ చెప్తాను. మ్యాథ్స్ చెప్తాను. మీది ఒక 10 years 12 years ఎక్స్పీరియన్స్ 22 ఇయర్స్. 22 years. సబ్జెక్ట్ డీల్ చేస్తాను. క్లాస్ తీసుకుంటాను. అడ్మిషన్ ట్రైల్ కూడా తీసుకుంటాను సార్. అకాడమిక్ కూడా సార్. అక్కడ మీరు వేరే కార్పొరేట్ స్కూల్లో చెప్పారు కదా సార్. అంటే ఇక్కడ ఏం చూసి ఇక్కడికి వచ్చారు మీరు? ఇక్కడ మెయిన్లీ ఇక్కడ నేను చేసే సర్వీస్ అన్నది అక్కడ దానికి వాల్యూ ఉండదు సార్ అక్కడ చేసే. ఎందుకంటే వాళ్ళకి అక్కడ పేరెంట్స్కి ఏముంటుంది అంటే నేను డబ్బు ఇస్తానా అని నాకు సర్వీస్ చేస్తాడు. ఇక్కడ పేరెంట్స్ మమ్మల్ని ఒక దేవుళ్ళలాగా చూస్తారు సార్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 10-15 రూపీస్ తోటే వాళ్ళకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నాం మేము.
ఇక్కడ దీని మాబడి యొక్క లోగో ఏముంటుందంటే తొలి గౌరవం గురువుకే అని ఉంటుంది సార్. ఇక్కడ ఎవరైనా కూడా గురువుకే గౌరవం ఇవ్వాలి మొదట. సార్ ఎవరైనా కూడా సార్ వేరే స్కూల్లో అంటే ఒక మీడియం రేంజ్ కార్పొరేట్ స్కూల్ నుంచి ఇంకా పెద్ద స్కూల్లో చెప్పడానికి ఎవరైనా వెళ్తారు, దాని నుంచి కాలేజీలో కూడా వెళ్తారు. అంటే మనకి శాలరీలు కానీ ఖర్చులు కూడా ఆ విధంగానే ఉంటాయి. కానీ మీరు అట్లాంటిది వదిలిపెట్టేసి అంటే ఇప్పుడు ఇది ఒక మెయిన్లీ పేరెంట్స్ బేస్ మీదనే నడుస్తుంది కదా సార్. అంటే అక్కడి వరకు మీరు షేర్ అమౌంట్ లాగా వెళ్తుందంటారు కదా. అంటే ఏ విధంగా దాన్ని మీరు చూసి వచ్చారు, ఏ విధంగా దాన్ని ముందు తీసుకెళ్తున్నారు మీరు, అంటే మీ పర్సనల్గా కానీ ఈ సంస్థ పరంగా కానీ? సార్ ఇక్కడ మేము కార్పొరేట్కి వెళ్ళినా కూడా వాళ్ళు సర్టన్ సాలరీ ఫిక్స్ చేస్తారు సార్. అక్కడ ఫిక్స్ చేసిన సాలరీ ఇక్కడ మేము తీసుకోగలుగుతున్నాం సార్. వాళ్ళు ఇచ్చే షేర్ అమౌంట్ తోటి ఆ సాలరీ మాకు ఇక్కడ వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ మేము వాళ్ళకి ముందు యాక్ట్ చేయడం కన్నా వాళ్ళ ముందు మేము భయపడుకుంటూ యాక్ట్ చేయడం కానీ ఇక్కడ మాకు ఫ్రీడమ్, పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నేను మనసులో ఏదనుకుంటానో అది పిల్లగాడికి అది చేయగలుగుతాను. అక్కడ వాళ్ళ కరికులం ప్రేమ్ చేస్తారు, అది మాత్రమే చేయాలి మనం. ఈ రోజు ఇది చేయాలంటే అది అంతవరకే మనం లిమిట్ ఉంటుంది మనకు అక్కడ. కానీ ఇక్కడ మన ఫ్రీడమ్ సార్. ఇక్కడ మనకు ఏది దోస్తే అది చేయవచ్చు అన్నట్టు. పిల్లలకి ఏది అయితే ఇంపార్టెంటో, ఏది అవసరమో, నవ్వే డేస్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. బీటెక్ స్టూడెంట్స్ కానీ వేరే ఎవరైనా మెరిట్తో బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత if they are facing the interviews they are getting so many problems. అంటే జస్ట్ సర్టిఫికేట్లు చేతికి వస్తున్నాయి తప్పించి కొంచెం మినిమం స్కిల్స్ తో కూడా బయటికి రావట్లేదు సార్. మెరిట్ ఉంటుంది 98%, 99. ఎవరైనా ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు చాలా భయం అవుతుంది ఆయనకి. కమ్యూనికేషన్స్ గ్యాప్ వస్తున్నాయి, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్. అది మేము ఇక్కడ కమ్యూనికేషన్ పిల్లగా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తామంటే మా స్కూల్ ప్రేయర్ యాక్టివిటీలని డైలీ నర్సరీ నుంచి 10th క్లాస్ పిల్లగాడు ప్రతి ఒక్కరు డైలీ ఒక యాక్టివిటీ తీసుకొని పిల్లల ముందు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సార్. ఇట్లా చేయడం ద్వారా డే బై డే ప్రాక్టీస్ వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా ఫేస్ చేయగలుగుతాడు లైఫ్లో. ఎంత ప్రాబ్లమ్ నుంచి 10th క్లాస్ వరకు సార్ ఎవరైనా కూడా ఏదైనా ఒక యాక్టివిటీ తీసుకొని వాళ్ళు ఇక్కడ పర్ఫార్మ్ చేస్తారు. స్టార్టింగ్ స్కూల్ నుంచి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఉన్నారా సార్ మీరు? లేదు సార్, నేను 2018లో జాయిన్ అయినాను. స్కూల్ 2015లో ఓపెన్ అయింది సార్. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు కార్పొరేట్ స్కూల్లో చెప్పారు, ఇక్కడ చెప్పారు పిల్లలు, అంటే వాళ్ళ పిల్లలకి ఈ పిల్లలకి ఇప్పుడు మీరు చెప్పిన పిల్లలకి ఎంత తేడా ఏం గమనించారు? వాళ్ళ ఇప్పుడు ఈ పిల్లలు కొంచెం సొంతంగా పిల్లలకి పెట్టి స్కూల్ని డెవలప్ చేస్తున్నారు కదా సార్. అక్కడ చెప్పాను కదా సార్, అక్కడ వాళ్ళ కార్పొరేట్ పిల్లలకైనా కూడా గురువుకు అంత గౌరవం ఉండదు సార్. ఎందుకంటే మేము డబ్బు ఇస్తాను, వాళ్ళు చదువు చెప్తాను అంతే. బిల్ అండ్ పే లాగా ఉంటుంది సార్ అక్కడ. ఇక్కడ అట్లా ఉండదు సార్. ఇక్కడ మా సొంత పిల్లలాగా మేము ఫీల్ అవుతాం, వాళ్ళ సొంత పేరెంట్స్ లాగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోగలుగుతారు సార్. పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా మాతో షేర్ చేసుకుంటారు. మేము వాటిని ఏమైనా ఓవర్కమ్ చేయడం కోసం వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాం, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది సార్ ఇక్కడ అంతా. సార్ వేరే స్కూల్కి మన స్కూల్కి అంటే మన మా బడి స్కూల్కి సార్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే కరికులంలో కానీ చదువు విషయంలో కానీ డిఫరెన్స్ అంటే సార్ ఇక్కడ వేరే మా స్కూల్ అంటే ఇది సార్, వేరే స్కూల్ అంటేనేమో వాళ్ళు ఇప్పుడు ర్యాంకుల కోసం మాత్రమే, వాళ్ళకి ర్యాంక్ వస్తే వాళ్ళ స్కూల్ పేరు నిలబడితే వాళ్ళకి ఇంకా ఎక్కువ అడ్మిషన్స్ అవుతాయి. మాది అది అట్లా ఉండదు సార్. మాది ఇక్కడ ప్రతి పిల్లగాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కరికులంలో కానీ కో కరికులర్ కానీ. దానికోసం ఎవ్రీ సాటర్డే మా స్కూల్లో మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెడతాం సార్. ఎవ్రీ సాటర్డే ఉంటుంది. క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది, సాంగ్ కాంపిటీషన్ ఉంటుంది, డ్యాన్స్ కాంపిటీషన్ ఉంటుంది, మళ్ళీ సైన్స్ డే ఉంటుంది, మ్యాథ్స్ డే ఉంటుంది. లైక్ యాజ్ వేరియస్ యాక్టివిటీస్ వీఆర్ కండక్టింగ్ ఎవ్రీ సాటర్డే సార్. సెమినార్స్, డిబేట్స్ కూడా క్రియేట్ చేస్తాం సార్. మేము సబ్జెక్ట్ ఉంటుంది, సోషల్ సబ్జెక్ట్ ఉంటుంది, సోషల్ టాపిక్ ఇస్తాం పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకి. ఆ టాపిక్ పైన వాళ్ళు డిబేటింగ్ ఉంటుంది, సెమినార్స్ కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఇది కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది సార్. నవ్వే డేస్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. పిల్లగాడికి సబ్జెక్ట్ చదువుకుంటే తర్వాతైనా రాగలుగుతుంది వాళ్ళకి, కానీ కమ్యూనికేషన్ తర్వాత రాలేదు. చిన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసాడు అనుకోండి, బట్ ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. ఫియర్నెస్ అనేది ఇక్కడ తీసేయాలి సార్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ కదా సార్. 10th క్లాస్ ఇప్పటి వరకు మనకి ఎన్ని 4 బ్యాచ్లు పాస్ అవుట్ అయినాయి సార్. 10 పాయింట్స్ వచ్చాయి సార్. ఏమన్నా మాకు 9.8 వచ్చింది సార్. 4 బ్యాచ్లు పాస్ అవుట్ అయినాయి సార్. 2019 నుంచి 2023 వరకు 100% రిజల్ట్ సార్ మాది. 100% పాజిటివ్. 100% సార్. ఇప్పుడు 10th అయిపోయినాక ఏమన్నా డిప్లొమా కానీ అంటే వీళ్ళే గెస్ట్ లెక్చర్ వచ్చి ఏమైనా ఇప్పిస్తున్నారు సార్? కోచింగ్ లాంటి ఏమైనా పెడుతున్నారు? వస్తున్నారు సార్. 10th పిల్లలకి వాళ్ళకు గైడ్లైన్స్ కోసం 10th లో ఉండగానే వాళ్ళకు ఎగ్జామ్ వస్తారు సార్. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ డిఫరెంట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, రిటైర్డ్ లెక్చరర్స్ ఇట్లా వచ్చి వాళ్ళకు కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ ఫర్దర్ ఏ కోర్స్ తీసుకుంటే యూజ్ అవుతుంది అవి కూడా జరుగుతాయి సార్ మా దగ్గర. సార్ గేమ్స్ ఇంకా స్పోర్ట్స్ గురించి ఏమన్నా? గేమ్స్ ఉంటాయి సార్. మేము గేమ్స్ మన ఈ కల్చరల్ యాక్టివిటీ స్టేట్ వైజ్ కాంపిటీషన్ ఉంటే పంపిస్తారు, ప్రిపరేషన్ చేపిస్తారు. స్కూల్ తరపున అచీవ్మెంట్స్ చేయాలన్నట్టుగా చేస్తాం సార్. మన ఇప్పుడు నేషనల్ లెవెల్ చూసుకుంటే రాష్ట్రం తరపున మన స్కూల్ తరపు నుంచి ఉండాలని చెప్పేసి ఇట్లా ఏమన్నా కొంచెం ఫోకస్ ఏమైనా చేస్తాం సార్. చేస్తాం. అది కూడా మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ పంపిస్తాం పిల్లల్ని. గేమ్స్ కూడా పంపిస్తాం. గేమ్స్ స్పోర్ట్స్ అన్ని కవర్ చేస్తాం సార్. సార్ పేరెంట్స్
సార్ పిల్లల్ని పంపించేటప్పుడు ఏం అడుగుతున్నారు వాళ్ళు మిమ్మల్ని మెయిన్గా? మమ్మల్ని వాళ్ళు అడగడానికి ఏం లేదు సార్, మేము వాళ్ళకి కావాల్సిన అచీవ్మెంట్ మొత్తం ఇస్తాం అన్నట్టు. ఇప్పుడు కార్పొరేట్లో కన్నా ఎక్కువ మేము వాళ్ళకి అచీవ్మెంట్ ఇస్తాం. వాళ్ళు కంపేర్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంటి పక్క పిల్లలు, వీళ్ళ పిల్లలు, వేరే స్కూల్ చదివే పిల్లలు, ఈ పిల్లల్ని కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకున్నప్పుడు ఆ పిల్లగాడికి ఈ పిల్లగాడికి తేడా గమనిస్తారు సార్. వాళ్ళు గమనించి వాళ్ళ అచీవ్మెంట్స్ అన్నీ మేము అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాం సార్ మా సైడ్ నుంచి అయితే. అంటే ఏమన్నా వాళ్ళ డౌట్స్ ఏమైనా అడుగుతున్నారు సార్? మెయిన్గా పదే పదే వాళ్ళ ముందు మీ అడుగుతారు కదా డౌట్స్, అట్లాంటి ఏమైనా అడుగుతున్నారా పేరెంట్స్? అట్లా డౌట్స్ అయితే ఏం వేరే స్కూల్ వ్యవస్థలో కానీ ఎడ్యుకేషన్ కరికులంలో అయితే ఏం రాలేదు సార్. డౌట్స్ ఏం చేయలేదు వాళ్ళు. డౌట్ ఉంటే వచ్చి మేము కూడా పేరెంట్స్ మీట్ కండక్ట్ చేస్తాం సార్. ఎవ్రీ మంత్ పేరెంట్స్ టీచర్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఫైల్స్ ఇచ్చేటప్పుడు ఎవ్రీ మంత్కి ఒకసారి ఉంటుంది. ఫైల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళని పిలిపిస్తాం. సబ్జెక్ట్ టీచర్స్తో వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు. మేము కూడా పేరెంట్స్కి కూడా మీ గేమ్స్ కండక్ట్ చేస్తాం సార్. ఇక్కడ పేరెంట్స్ డే కూడా చేస్తాం. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఆర్ కండక్టింగ్ హియర్ ఇన్ ది స్కూల్. సార్ ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏమైనా రూల్స్ కానీ ఏమన్నా అట్లాంటివి ఏమైనా అంటే ఇయరే అనుకున్నాం సార్. ఎందుకంటే పాత పిల్లలకు ఇప్పుడు రాబోయే ఆల్రెడీ కొంచెం తెలుస్తుంది కదా ఇప్పుడు మన కాన్సెప్ట్ గురించి. అవును సార్. కొత్తగా తెలిసిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఏమన్నా కొత్తగా ఏమన్నా అంటే కండిషన్స్ పెడుతున్నారా? ఏమన్నా ఉన్నాయా సార్? కండిషన్స్ అంటే ఏముండవు సార్. ఇక్కడ కండిషన్స్ అంటే ఏముండవు, కానీ మా స్కూల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డిసిప్లిన్ సార్. డిసిప్లిన్గా ఉంటే వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా లైఫ్లో సెట్ అయిపోతారు సార్. డిసిప్లిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఇప్పుడు నవ్వే డేస్ పిల్లలు ఎట్లా మొబైల్కి అడిక్ట్ అయ్యి పేరెంట్స్ మాట వినకపోవడం, టీచర్స్ మాట వినకపోవడం ఇది చూస్తూ ఉన్నాం కదా. అందుకోసమే మేము ముందు జాయిన్ అయ్యే ముందు మేము ఏం చేస్తామంటే అగ్రిమెంట్ లాగా ఉంటుంది సార్ మా దగ్గర ఒకటి. అగ్రిమెంట్ అంటే అందులో టాపిక్స్ ఏముంటాయంటే ఆ పిల్లగాడు మొబైల్ అడిక్ట్ అయినా టీచర్స్ ఇక్కడ నవ్వే డేస్ ఇప్పుడు చిన్న పిల్లగాడిని కొంచెం పని చేసినా కూడా పేరెంట్స్ వచ్చి ర్యాష్గా గొడవలు చేయడం అది ఇది అవుతూ ఉంటుంది కదా సార్. అది ఎవరు వాళ్ళ పిల్లగాడు బాగా కోసం చేస్తూ ఉంటాం మనం. అంటే స్కూల్ నుంచి కొత్తగా జాయిన్ అయితే అది ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మా అగ్రిమెంట్లో మా పాత పేరెంట్స్ ఈ పిల్లగాడు ఓకే, వీళ్ళ క్యారెక్టర్ ఓకే, వీళ్ళ పేరెంట్స్ కూడా మనకు ఫీజు షేర్ అమౌంట్ క్లియర్గా పే చేయగలుగుతారు అనుకున్న వాళ్ళని మాత్రమే వాళ్ళ సహకారంతో మాత్రమే తీసుకుంటాం సార్ మేము. అది పాత పేరెంట్ అగ్రి అయితేనే కొత్త పేరెంట్కి అలా ఉంటుంది. ఓకే ఓకే సార్. స్టాఫ్ ఎంతమంది సార్ మనకి? మాకు ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు సార్. అందరూ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్. ఇదేనా సార్ పేపర్? అది అవును సార్, ఇదే సార్ అగ్రిమెంట్ పేపర్ సార్. అవును సార్. అంటే పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఇక్కడ చూడొచ్చు అగ్రిమెంట్ అని ఆప్తమిత్ర మా బడి స్కూల్ ఇంగ్లీష్ మీడియం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎల్లంద వర్ధనపేట. ఇక్కడ చూడొచ్చు గైడ్లైన్స్. మా బడి ఫీజు అనే పేరు మీద దోపిడీ ఉండదు, ఇందులో అందరూ వాటాదారులే. పిల్లలు ఒక ఫోన్కు ఇచ్చే విలువ తల్లిదండ్రులకు విద్య నేర్పే గురువులకు ఇవ్వడం లేదు. భూములు జాగులు ఆస్తులు పంచే రోజులు కావు. మీ పిల్లలకు మంచి విద్యనిస్తే మీరు మంచి తల్లిదండ్రులే, అంతేగాని మా బడి టీచర్స్ని బాగు చేయడం కోసం అని అనుకోకండి. ఎందుకంటే మీరే యజమానులు. ఇక్కడ బాగుపడాలన్నా చెడగొట్టుకోవాలన్నా మీరే. క్రమశిక్షణకు మొదటి విలువ, చదువుకు రెండవ ప్రాధాన్యం. బిడ్డ మంచి భవిష్యత్తు కోసం గురువులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. ఇక నుంచి పిల్లలు తల్లిదండ్రులు టీచర్స్ అంగీకారంతోనే క్రొత్త వాళ్ళని ఈ నిబంధనలకు అంగీకరిస్తేనే తీసుకోవడం జరుగుతుంది. ఈ స్కూల్లో ఎంతమంది ఉన్నా సరే మీకు పడే వాటాదానాన్ని ముందే చెల్లించాలి. వాయిదాల పద్ధతి ద్వారా నిషేధం. నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఒకరోజు వచ్చినా, నెల వచ్చినా, సంవత్సరం వచ్చినా మీకు పడే వాటాదానం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. హాస్టల్ ప్రారంభం జరుగుతుంది. ఇది కూడా నాన్ ప్రాఫిట్తో. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలు చదువుకోవడానికి సమయం ఎక్కువ దొరుకుతుంది. సార్ ఇది హాస్టల్ అని ఉంది కదా, ప్రజెంట్ హాస్టల్ ఉందా సార్? అది లేదు సార్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ప్లాన్ చేస్తున్నాం. అంటే రెసిడెన్షియల్ అంటే అది ఎట్లా ఇక్కడ సార్? వేరే ఏమైనా ప్రజెంట్ అయితే మేము ఇక్కడ వర్ధనపేటలో ఏమన్నా లొకేషన్ చూస్తున్నాం సార్. వర్ధనపేటలో తీసుకొని సార్. ఇంకోటి అంటే ఇప్పుడు ప్రతి సెక్షన్లో ఏమన్నా క్లాసులు సెక్షన్లు పెడుతున్నారా, లేదంటే ఇప్పుడు ఎక్కువ మంది అయితే మనకి టీచర్స్ సరిపోతున్నారా, మరి ఎట్లా డివైడ్ చేస్తున్నారు సార్? ప్రజెంట్ అయితే సరిపోతుంది సార్. పిల్లలు ఎక్కువైతే అబోవ్ 40 అయితే మేము సెక్షన్ చేస్తాం సార్. 40 మెంబర్స్ లిమిట్ పెట్టాం సార్. వీఆర్ గోయింగ్ టు ద 9th క్లాస్. ఈ క్లాస్ 9th క్లాస్. Good afternoon, children. How are you? Good, sir. How are you, sir? Good, ma. Let us sit down. ఏ క్లాస్ సార్? This is 9th class, sir. 9th క్లాస్. Sir teaching here biology. ఎక్కడ నుంచి సార్? ఇక్కడనే సార్? రాయపర్తి మండలం. రాయపర్తి. ఎప్పటి నుంచి ఇక్కడ టీచింగ్ చేస్తున్నారు? 2 years. అంతకుముందు ఎక్కడ సార్? అంతకుముందు భద్రాచలం. భద్రాచలం. అంటే ప్రాపర్ ఇక్కడైనా కూడా అక్కడికి వెళ్ళి చెప్పేసి. అంటే ఇక్కడ మీ స్కూల్ ఎట్లా తెలిసింది సార్ ఇది? మరి మా సార్ కొలీక్ ఉండే, సో అక్కడ నుంచి సజెస్ట్ చేస్తే నేను ఇక్కడ వచ్చాను అనమాట. ఓకే.
అంటే అక్కడ చెప్పి కార్పొరేట్ స్కూల్లో చెప్పారు సార్? లాస్ట్ ఇయర్ ఇక్కడ అరవిందో హై స్కూల్ ఉండే, ఇక్కడ ప్రజెంట్ చైతన్య స్కూల్ అది, అంతకుముందు అక్కడ ఉండే, అక్కడ చేశాను అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇక్కడికి మీకు అంటే చాలా డిఫరెన్స్ ఉన్నాయి, కానీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అంటే ఏం డిఫరెన్స్ గమనించండి. అంటే ఐ మీన్ ఎడ్యుకేషన్ అయినా సరే, ఎడ్యుకేషన్ ఉంటుంది, బట్ అక్కడ టీచర్స్ ఉండే రెస్పెక్ట్, టీచర్స్ ఉండే ప్రెషర్, సో అవన్నీ కంపేర్ చేస్తే మోర్ దెన్ దిస్ మాబడి ఈజ్ బెస్ట్ రెస్పెక్టబుల్ స్కూల్. అండ్ ఆల్సో బోత్ ఆర్ connecting with parents and children's and teachers also with collaboration లో. yes సరే, ఇప్పుడు పిల్లలకి మీరు టీచింగ్ చేసేటప్పుడు కూడా మీ ఆ క్లోజ్నెస్ కూడా కండిషన్స్ అనేది well supported మీకు బాగా yes ఇది ఫ్రీగా ఉంటుంది సార్? yes well supported sir. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కూడా చిన్న డౌట్ అడిగినా కానీ మ్యాక్సిమం క్లారిఫై చేస్తారు అందరూ. అండ్ మీన్ ఏజ్ ఫ్రమ్ పేరెంట్స్ నుంచి కూడా వెల్ సపోర్టెడ్గానే ఉంటారు అందరూ. పేరెంట్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏమన్నా అంటే పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏంది ఏమన్నా అడుగుతూనే ఉంటారు. మేము కూడా వాళ్ళకి అవుట్పుట్స్ అవన్నీ పంపిస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏ స్టూడెంట్స్ రాకపోయినా సరే మెసేజ్లు పాస్ చేస్తూనే ఉంటాం, కాల్ చేస్తూనే ఉంటాం. అన్నీ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవుతూనే ఉంటారు. పిల్లలకు మీకు ఎట్లా క్లోజ్నెస్ అనుబంధం ఎట్లా మీకు ఎట్లా ఉంటుంది? క్లోజ్నెస్ అంటే ఐ మీన్ సబ్జెక్ట్ పరంగా అయితే వెల్ ఓకే సార్. అంటే కొంతమంది పిల్లలు అర్థం కాలేదు సార్ అని చెప్పేసి మాట పడతా ఉంటారు, అట్లా మీకు ఓపెన్ గా అడిగేస్తారా? నేను కంపల్సరీ అడుగుతా, కావాలంటే ఇంటరాక్ట్ అవుతారు మీరు? కంపల్సరీ ఇంటరాక్ట్ అవుతా సార్. వాళ్ళకు ఏ అర్థం చిన్న అర్థం కాకపోయినా సరే, అర్థమైనా సరే, వాళ్ళు కంపల్సరీ అర్థం అయినా కాకపోయినా కంపల్సరీ నేను అడుగుతాను కంపల్సరీ. సో వాళ్ళు దానికి సపోర్టెడ్గా ఉంటారు సార్, ఆన్సర్స్ ఇస్తూనే ఉంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అట్లే కొంతమంది పిల్లలతో కూడా మాట్లాడతాం స్టూడెంట్స్ తోటి. హాయ్ రా, ఏం పేరు? నా పేరు మై నేమ్ ఇస్ ఆశా. ఆశా, ఏ క్లాస్ ఇప్పుడు? 9th. ఇంగ్లీష్ మీడియం? ఎస్ సార్. ఎట్లా స్కూల్ ఎట్లా తెలుసు మీకు? ఎట్లా అంటే అందరూ చెప్తారు కదా చుట్టుపక్కల, అంటే మమ్మీ వాళ్ళు మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా మదర్ ఈజ్ హోమ్ మేకర్, ఫాదర్ మార్బుల్ వేస్తారు. స్టడీస్ టీచర్స్ కానీ ఇక్కడ సార్ వాళ్ళు కానీ ఎట్లా చూసుకుంటారు? స్టడీ బాగా చెప్తారు సార్, బాగానే చూసుకుంటాను. ఏదైనా డౌట్ వచ్చినా కూడా సార్ వాళ్ళు బాగా క్లారిఫై చేస్తారు. మమ్మీ వాళ్ళ సపోర్ట్ ఎట్లుంటుంది? మమ్మీ వాళ్ళు బాగానే సపోర్ట్ చేస్తారు. మీ పేరు నాని? మై నేమ్ ఇస్ సుప్రియ. సుప్రియ, ఏ క్లాస్? ఇది 9th క్లాస్. 9th. ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడనేనా? లోకలేనా? ఎట్లుంటుంది సార్ వాళ్ళతో మీకు? ప్రిన్సిపల్ సార్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు గుడ్గానే ఉంది. బాగా టీచ్ చేస్తారా? గేమ్స్ ఇట్లా అన్నీ ప్రాపర్గా ప్లే చేపిస్తారా? అన్నీ ప్రాపర్గా? సాటర్డే కల్చరల్ ప్రోగ్రామ్స్. సాటర్డే. మీ పేరు ఏం పేరా? మై నేమ్ ఇస్ సల్మా. సల్మా, ఎక్కడి నుంచి వస్తావు? లోకలేనా? మమ్మీ డాడీ ఏం చేస్తారు? మమ్మీ ఇస్ టైలర్, ఫాదర్ ఫార్మర్. ఇట్లా స్కూల్ గురించి ఏం చెప్తావు? స్కూల్ గురించి అంటే స్కూల్ ఎట్లా తెలుసు నీకు? మమ్మీ చెప్పింది. మమ్మీ తీసుకొచ్చింది. మమ్మీ వాళ్ళకు ఇక్కడ అంటే మీ మమ్మీ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నారు ఫస్ట్ ఇక్కడ జాయిన్ చేసినప్పుడు? నువ్వు ఇక్కడ ఈ స్కూల్కి వెళ్తాన్నావా లేకపోతే మీ వాళ్ళే జాయిన్ చేశారా? ఇట్లా మమ్మీ వాళ్ళు కూడా పంపించిళ్ళు, తర్వాత నేనే ఉంటా అని చెప్పిన. అంటే ఫస్ట్ ఏ క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్నావు? ఫస్ట్ నుంచి ఇక్కడేనా? ఎట్లా ఉంది ఫస్ట్? ఇప్పుడు 9th క్లాస్ వరకు వచ్చినావు కదా, 9 years అయింది కదా. టీచర్స్ వాళ్ళు కూడా సపోర్ట్ ప్రతి ఒక్క దానికి. అందరూ టీచర్స్ కూడా అందరూ మంచిగా చెప్తారు, అందరూ క్లోజ్గా ఉంటారు. ఇదే క్లాస్ సార్? ఇది 5th క్లాస్ సార్. 5th క్లాస్. ఓకే. Good afternoon. Good afternoon, children. How are you? Good, sir. Okay, sit down. Thank you, sir. Sir self is Jayaprasad, sir. Sir coming from Ranchaypet. Sir actually physically challenged. Getting more problems to work in another schools. Why? Because they are not giving the opportunity for as a physical challenge teachers. Sir tell his experience here. సార్ మీ పేరు సార్? జయప్రసాద్ సార్. ఎప్పటి నుంచి చెప్తున్నారు ఇక్కడ? ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినది ఇక్కడ నుంచి చెప్తున్నా సార్. ఎస్టాబ్లిష్ చేసిన ప్రాపర్ ఎక్కడ సార్? ప్రాపర్ ఇక్కడ రంక్షపేట దగ్గర గాడిపల్లి సార్. గాడిపల్లి. సబ్జెక్ట్ ఏంటి సార్ మీది? ఇంగ్లీష్ చెప్తా సార్, ప్రైమరీ 1st నుంచి 5th వరకు. 1st నుంచి 5th వరకు. ఎన్ని ఇయర్స్ సార్ ఎక్స్పీరియన్స్? 11 years వరకు. 11 years సార్.
నేను ఇదివరకు వేరే స్కూల్లో పనిచేసా సార్. ఏ స్కూల్ చేశారు సార్? ఇక్కడ మధ్య వర్ధంపేటలో ఒకటి ప్రైవేట్ స్కూల్లో పనిచేసాను. మీ స్కూల్ రాముందుకు ఈ స్కూల్ గురించి ఎట్లా తెలిసింది సార్ మీకు? అంటే స్కూల్ సార్ వాళ్ళ ద్వారా తెలిసిందంటే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా వేరే స్కూల్లో పనిచేయడం, కొంచెం నడవడం కానీ నాకు కొంచెం ఇబ్బంది, హ్యాండ్ పని చేస్తాను నాకు. సో హ్యాండిక్యాప్డ్ పర్సన్. వేరే స్కూల్లో అంతా ఎక్కువగా పట్టించుకోరు సార్. అంటే మా అలాంటి దివ్యాంగులను ఆపర్చునిటీ ఇచ్చినా కూడా క్రిటిసైజ్ చేస్తుంటారు సార్. మీరు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, చేయట్లేదని. మిగతా వాళ్ళకి మమ్మల్ని డిఫరెంట్గా చూస్తారు అన్నట్టు. ఎక్కడ సొసైటీలో కానీ ఇక్కడ కానీ చాలా వరకు మేము ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం మాలాంటి వికలాంగులందరూ. సో ఇక్కడ ఏంటంటే మాకు సార్ వాళ్ళు మా దగ్గర నాలెడ్జ్ని గుర్తించి మాకు ఈ అవకాశాన్ని సార్ వాళ్ళు ఇప్పించారు. సో స్కూల్ గురించి ఏంటంటే ఇక్కడ పనిచేయడం అనేది ఒక సేవా దృక్పథంతో చేసుకోవచ్చు సార్. మా పని మేము చేసుకోవచ్చు, ప్లస్ సేవ చేసినట్టు కూడా ఉంటుంది సార్ ఇక్కడ మాకు. అంటే ఇప్పుడు మీరు అంతకుముందు వేరే దాంట్లో చేశారు కదా, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీ వర్క్ సాటిస్ఫాక్షన్ గురించి కానీ ఇప్పుడు ఈ పిల్లలతో కానీ చాలా ఏ విధమైన జర్నీ ఎట్లా ఉంది? జర్నీ చాలా బాగుంది సార్. ఏ విధమైన ఇంటరాక్షన్ ఎట్లా ఉంది స్టూడెంట్స్? ఇక్కడ పిల్లలకి మాకు మీకు పిల్లలకు అంటే పిల్లలకి ఏమీ అర్థం కాకపోయినా మేము చెప్పేస్తాం సార్. ప్రతి ఒక్క స్టూడెంట్ని పర్సనల్గా కేర్ తీసుకొని, ఎవరైనా డల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ మీద బాగా పర్సనల్ కేర్ తీసుకుంటాం మేము. అంటే మిగతా వాళ్ళు అందరితో పాటు కాకుండా వాళ్ళకి కొద్దిగా కేర్ తీసుకుంటాం పిల్లల దగ్గర. డల్ స్టూడెంట్స్ కానీ బాగా స్లో లెర్నర్స్ ఉంటారు కదా అసలు, వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చదువుకొని వాళ్ళు ఉంటారు కదా, ఆ పిల్లల్ని గుర్తించి వాళ్ళ ఇంటికాడ పేరెంట్స్ చేసే పాత్ర కూడా మేమే చేస్తాం సార్ ఇక్కడ. అంటే పేరెంట్స్కి బర్డెన్ అవ్వకుండా ఆ ప్లేస్ కూడా మేమే తీసుకుంటాం. వాళ్ళు పట్టించుకోకపోయినా వరకు అన్ని కవర్ చేసేటట్టు మేమే చూసుకుంటాం సార్. అంటే మరి వర్క్ గురించి మీ అంటే మా శాలరీ గురించి కానీ ఇక్కడ చేస్తున్నారు కదా, మీకు సాటిస్ఫై మంచిగా పర్వాలేదు, బాగుంది, పర్వాలేదు, సాటిస్ఫైడ్ ఉన్నాం సార్. ఇప్పుడు మనం 10th క్లాస్ పిల్లల దగ్గరికి వస్తున్నాం సార్. వీళ్ళకి స్పెషల్ స్టడీ అవర్స్ ఉంటాయి సార్. మార్నింగ్ 7 to ఈవినింగ్ 8 వరకు ఉంటుంది సార్. ఇక్కడ స్పెషల్ టీచర్ ఉంటారు. సబ్జెక్ట్ ఓన్లీ 10th క్లాస్ వరకు సబ్జెక్ట్ టీచర్ ఉంటారు. సబ్జెక్ట్ టీచర్ ఒక డే మొత్తం ప్రిపేర్ చేయించుకొని నెక్స్ట్ డే టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అట్లా వీళ్ళకి ఇప్పటి వరకు మేము ఒక 4 గ్రాండ్ టెస్టులు కంప్లీట్ చేసినాం, 2 ఫ్రీ ఫైనల్స్ కూడా కంప్లీట్ చేసినాం. ఇప్పటి వరకు కంప్లీట్ చేసినాం. మాకు అక్టోబర్ 30th వరకు పోర్షన్ కంప్లీట్ చేసుకొని డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 months కూడా వీళ్ళకి గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటాం సార్ మేము. ఓకే సార్. ఈ టైమింగ్ 8 వరకు సార్? మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకు ఉంటుంది. వీళ్ళకి 8 వరకు. అంటే ఇక్కడ ఒక సార్ ఉంటారు. సార్ ఉంటారు. సబ్జెక్ట్ టీచర్, ఎవరి సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ టీచర్ వచ్చి క్లాసులు కండక్ట్ చేసుకుంటారు. చూసారు కదా, ఎగ్జామ్ రాస్తున్నారు వీళ్ళు పిల్లలతోని కొన్ని మాట్లాడదాం. పిల్లలతోని మై నేమ్ ఇస్ కీర్తన. ఎస్. ఎక్కడి నుంచి వచ్చారు? ఐ యామ్ ఫ్రమ్ కుమ్మరగూడ. మమ్మీ డాడీ ఏం చేస్తారు? సింగిల్ పేరెంట్. సింగిల్ పేరెంట్. ఈ స్కూల్ ఎట్లా తెలుసు మీకు? ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ద్వారా మాకు తెలిసింది. ఇందులో తక్కువ ఫీజు, మేము ఎక్కువ చదువును పొందగలుగుతాం ఈ స్కూల్లో. ఇప్పుడు ఏ క్లాస్ నుంచి చదువుకుంటున్నాను ఇందులో? నేను 3rd standard నుంచి చదువుకుంటున్నాను. 3rd class నుంచి. అంటే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు టీచర్లు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా చెప్తున్నారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఒక కార్పొరేట్ స్కూల్లో ఎట్లా చెప్తారో ఇక్కడ కూడా అలానే చెప్తారు. పేరెంట్స్ సపోర్ట్ ఎట్లుంటుంది మీకు? పేరెంట్స్ సపోర్ట్ కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఈ స్కూల్కి. వాళ్ళకు కూడా వాళ్ళ స్తోమకు తగ్గట్టుగా కూడా మాకు తక్కువ ఫీజుకే ఇంత మంచి చదువు చెప్తున్నారని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నీ పేరేం పేరు? సింధుప్రియ. ఎక్కడి నుంచి వస్తారు? వర్ధనపేట. ఏ క్లాస్ నుంచి చదువుతున్నారు ఇక్కడ? 5th class నుంచి. 5th class నుంచా? సార్ వాళ్ళు టీచింగ్ ఎట్లా చేస్తారు సబ్జెక్ట్ వైజ్గా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తారు. కార్పొరేట్ స్కూల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మేము ఇక్కడ ఇంకా చాలా బాగా నేర్చుకోగలుగుతున్నాం. స్పెషల్ క్లాసులు అని మాకు ఇంకా ఎక్కువ చెప్తారు. సపోర్టింగ్ ఎట్లుంటుంది? వాళ్ళు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు చదువుకోవడానికి. సార్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. నీ పేరు ఏం పేరా? నా పేరు మంజుల. ఎక్కడి నుంచి? ఏ ఊరు? కట్ర్యాల్. ఏ క్లాస్ నుంచి చదువుకుంటాం ఇక్కడ? 3rd class నుంచా? ఇప్పుడు 10th class కదా, అప్పుడు 7 years అవుతుంది. 7 years నుంచి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది స్కూల్ కానీ సార్ వాళ్ళతో కానీ?
సార్ వాళ్ళతో మంచి కమ్యూనికేషన్, అందరు బాగా మాట్లాడతారు మాతోని, అందరితో క్లోజ్గా ఉంటాను, అన్ని విషయాలు వాళ్ళు షేర్ చేసుకుంటారు మాతోని, అన్నీ చెప్తారు మాకు అర్థమయ్యే తీరుగా, మంచిగా ఉంటుంది వాళ్ళతో కమ్యూనికేషన్. టీచింగ్ ఎట్లా ఉంది? టీచింగ్ వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్, బాగా చెప్తారు మాకు అర్థమయ్యేటట్లుగా, అన్నీ అర్థమైతే మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వాళ్ళు అడిగిన. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా డాడీ ఫార్మర్. మమ్మీ హౌస్ వైఫ్. ఎట్లా వస్తారు ఇక్కడికి? 10th కాబట్టి ఇప్పుడు మార్నింగ్ నేనే వస్తాను, అప్పుడైతే వ్యాన్కి వచ్చేది. వ్యాన్ వచ్చేదా? ఓకే. ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుంది మీకు? ప్రిపరేషన్ సార్ వాళ్ళు ఉండి మాకు మంచి చదివిపిస్తారు. సార్ ఇక్కడ మా స్కూల్ పేరెంట్ ఉన్నారు సార్, పేరెంట్ కూడా అభిప్రాయం తీసుకుందాం సార్ మా స్కూల్ గురించి. ఆమె ఏం ఫీల్ అవుతున్నారా? ఏం పేరమ్మా ఇదే? మాధవి. ఇక్కడ ఇదే మీ సొంతూరు ఇదేనా? ఇక్కడ. ఈ మాబడి స్కూల్లో మీ పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు, ఒక అబ్బాయి 3rd క్లాసు, ఒక అబ్బాయి 1st క్లాస్. ఓకే. ఎట్లా తెలిసింది స్కూల్ గురించి? స్కూల్ అంటే మేము ఇక్కడ పక్కనే ఉంటాం, ఇంకా సార్ కూడా మాకు ఫస్ట్ నుంచి పరిచయం, అట్లా తెలిసింది. ఫస్ట్ నుంచి ఈ స్కూల్ అని వేసారా? నర్సరీ నుంచి ఈ స్కూలే పిల్లలు ఇద్దరు. ఇప్పుడు 1st క్లాస్ వాళ్ళు 3rd క్లాస్ వాళ్ళు? ఓకే. అంటే మీ స్కూల్లో ఎందుకు వేసారు మరి? ఈ స్కూలు అంటే ఇది మేము బయట కార్పొరేషన్లో చదివించాలంటే మాకు అంత రేంజ్ లేదు, మళ్ళీ అందులోటి మా హస్బెండ్ లేడు. అదే. ఓకే. మళ్ళా మేము ఏంటంటే మనిషి 10 రూపాయలు వేసుకున్నా మాకు మంచి విద్య దొరుకుతుంది, అందుకే చదివిస్తున్నాం. మళ్ళీ టీచింగ్ బాగుంది, డిసిప్లిన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఓకే. ఇప్పుడు స్కూల్ వేసిన తర్వాత మీకు డిఫరెన్స్ అంటే స్టడీ విధానంలో కానీ? స్టడీ బాగుంది, మా పిల్లలు మంచిగా చదువుతారు. మా 3rd క్లాస్ మా అబ్బాయి ఫస్ట్ ర్యాంకరే. ఫస్ట్ ర్యాంకరా? ఫస్ట్ ర్యాంకరే. మీరేం చేస్తారు? నేను మాది చిన్నది షాప్, కిరాణా షాపా? ఓకే. అంటే ఇప్పుడు ఈ స్కూల్ గురించి అంటే మీ వేరే పిల్లలు మీకు ఎట్లా ఓవరాల్ స్కూల్ గురించి ఏం చెప్తారు? అంటే మీ వేరే పిల్లలకు కానీ, మీ పిల్లలు ఇలా చదువుతున్నారు కదా, అంటే వేరే స్కూల్లో కార్పొరేట్ స్కూల్ అంటే మనం పెద్ద స్కూల్లో చదువుతారు కదా, ఇప్పుడు ఇలా చదువుతున్నారు కదా, సేమ్ ఎడ్యుకేషన్ కదా, అంటే మీరు అట్లా ఆ విధంగా దాని గురించి స్కూళ్ళ గురించి ఏం చెప్తారు? స్కూళ్ళ గురించి అంటే కార్పొరేట్ స్కూళ్ళ కన్నా ఈ స్కూల్ ఏం తీసుకోలేదు. చాలా మంచిగా ఉంది, విద్య బాగుంది, డిసిప్లిన్ బాగుంది, టీచర్స్ కూడా మొత్తం ప్రొఫెషనలే, చాలా ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు. విద్య అయితే బాగుంది ఇందులో. సార్ ఇప్పుడు మనం ఇంకొక పేరెంట్ దగ్గరికి కలవబోతున్నాం. మనం ఈ పేరెంట్ గురించి చెప్పాలంటే ఆమె అన్న ఒక చిన్న మాటతోటి మా స్కూల్లోకి మేము సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ను అరేంజ్ చేసుకోగలిగినాం. ఆమె పిల్లలు మా స్కూల్లో చదివేటప్పుడు మాకు లాస్ట్ ఇయర్ ఓన్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ప్రైవేట్ వెహికల్స్ ఉండేది సార్. ప్రైవేట్ వెహికల్స్లలో మాకు స్కూల్ ఫీజు వచ్చేసి 4000 అయ్యేది, ప్రైవేట్ వెహికల్ ఛార్జ్ వచ్చేసి 8000 అయ్యేది. ఆమె సార్ నాకు స్కూల్ ఫీజు కన్నా వెహికల్ ఛార్జ్ ఎక్కువ అవుతుందని మా ఫౌండర్ గారితో చెప్పడం వల్ల సార్ ఒక ఆలోచన చేసి మాకు ఆ ట్రాన్స్పోర్ట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె మాటలోనే తెలుసుకుందాం సార్ మన స్కూల్ గురించి. ఏం పేరు అమ్మ పేరు? సుమలత సార్. సుమలతనా? ఇక్కడ విలేజ్ ఎక్కడ? వర్ధనపేట. మీ పిల్లలు మాబడి స్కూల్లో ఏ క్లాస్? ఒకళ్ళు 5th, ఒకళ్ళు 4th సార్. 5th, ఒకళ్ళు 4th. అంటే ఇప్పుడు 1st క్లాస్ నుంచి ఇక్కడేనా? నర్సరీ నుండి ఇక్కడనే చేసిన సార్. నర్సరీ నుంచి ఇక్కడే. ఇందులో కూడా మీరు వర్క్ లేదు, ఈ ఇయరే వచ్చినాయి వర్క్. అంటే ఇన్ని రోజులు మా అబ్బాయిలు చదువుకుంటూనే ఉన్నారు ఇంట్లోనే. ఓకే. వేరే స్కూల్ వేసారా? ఫస్ట్ నుంచి లేదు, ఫస్ట్ నుండి. ఎట్లా తెలిసింది స్కూల్ గురించి? అంటే ఫస్ట్ నుండి ఒక వాళ్ళు చెప్పిండ్రు, మాకు తెలిసింది. అలా తెలిస్తే ఫీజు ఎట్లా అనిపించింది ఫస్ట్ చెప్పినప్పుడు? ఫస్ట్ బాగా అనిపించింది, ఫీజు తక్కువ ఉంది కొంచెం. అది అంటే అప్పుడు కాన్సెప్ట్ అర్థమైనప్పుడు ఏమనిపించింది మీకు? నమ్మాలనిపించింది. ఫస్ట్ మా అబ్బాయిని వేసిన తర్వాత మా అబ్బాయి బాగా చదువుతాడు. అంటే మరి 10 రూపాయలే కదా స్కూల్? అంటే స్టడీ చూసిన సార్, చదువు చూసిన. మేము పేదోళ్ళం కదా, చదువు చూసుకోవాలని చదువు చూసిన. మా అబ్బాయి పెద్ద అబ్బాయి బాగా చదువుతాడు, అలాగే మా చిన్న అబ్బాయిని కూడా వేసిన ఇంట్లోనే. మీరేం చేస్తారు? నేను ఇన్ని రోజులు ఖాళీనే ఉన్నా సార్. ఇక సార్తో మాట్లాడినా నేను, సార్ ఇట్లా నాకు ఆటో ఛార్జ్ ఎక్కువ అవుతుంది సార్, మా ఆయన చేసేది ఒక్క ఆయనే, నేను ఇంట్లోనే ఉంటా, నాకు ఇబ్బంది అవుతుంది సార్ అని సార్ని 2-3 సార్లు ఇక్కడనే చదువుకుంటాను సార్. అట్లానే అడిగితే సార్ వెహికల్ వ్యాన్ పెడతానమ్మా అని చెప్పి వ్యాన్ పెట్టిండు. అట్లా పిల్లలు వస్తారు అక్కడ నుంచి? అక్కడ చాలా మంది వస్తారు. నేను వేరే వాళ్ళకి కూడా చెప్పిన సార్ మొన్నటిదాకా, వేరే స్కూల్లో ఉండి కూడా ఇందులోకే వచ్చింది. ఇప్పుడు వేరే ఫీజు ఎక్కువ ఫీజు కట్టిన వాళ్ళు కూడా పేరెంట్స్ ఏమంటున్నారు? వేరే స్కూల్ నుంచి స్టడీ బాగుందా అని అడిగిండ్రు ఫస్ట్. మా అబ్బాయి వాళ్ళు అలానే చదువుతాను కదా, స్టడీ బాగుంటుంది అని నేను చెప్పిన. నా మాటలు వాళ్ళు విన్నారు, విని ఆ పిల్లల్ని కూడా ఇళ్ళనే వేసిండ్రు సార్. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇళ్ళకి వచ్చిన తర్వాత ఏం డిఫరెన్స్ ఏమన్నా చూసి చెప్పారా? చెప్పిళ్ళు, చూసిళ్ళు, బాగా చదువుతాను, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పిళ్ళు. నాకు అంటే
మా దాంట్లోనే కలిసి ఉంటారు. అట్లా వేరు అనేది లేదు, ఒకలా చూసుకుంటారు. ఇట్లా ఏమంటారు ఆయమ్మంటే వేరే ఇట్లా అని అంటారు కదా, అలాంటిది ఏం లేదు. ఫీలింగ్ అంతా ఒకటే, మన స్టాఫ్ అంతా ఒకటే, మనోళ్ళమే మొత్తం. ఇక మనం ఒక ఫ్యామిలీ లాగా అని అంటారు వాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఇక పేరెంట్సే ఓనర్స్ లాగా ఉన్నారు కదా ఇక్కడ. అంటే ఇప్పుడు వేరే పిల్లలకి వెళ్తున్నారు కదా కార్పొరేట్ స్కూల్, వాళ్ళ పిల్లలకి మీ పిల్లలకి అంటే డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? మా పిల్లలే అని చెప్తాం, ఎందుకంటే అది ఫీజు తక్కువ ఉన్నా స్టడీ ఉంది అని చెప్తాం మేము. కానీ ఇంటర్ వాళ్ళు, ఎందుకంటే మా పిల్లల్ని వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి డిఫరెన్స్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా సార్. చూసారు కదా, ఇది మా బడి యొక్క స్టోరీ. ఈ సార్ వాళ్ళు వేరే స్కూల్ నుంచి వచ్చి ఇక్కడ ఈ స్కూల్కి సేవ చేస్తూ ప్లస్ తన ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్తూ కొన్ని వందల మంది విద్యావంతులు చేస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ స్కూల్ని. ఇదే విధంగా ముందుకెళ్ళాలంటూ ఇంకా ఈ స్కూల్ని వేరే దగ్గర కూడా విస్తరించాలని కూడా సార్ వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఇటువంటి స్కూల్ని ప్రోత్సహించండి. మీ వంతు సాయంగా ఎంతో కొంత కూడా పిల్లల ఎడ్యుకేషన్కి ఇంకా కొంచెం విస్తరించే విధంగా ప్రోత్సహించాలని కూడా సార్ వాళ్ళు కోరుతున్నారు. మీరు కూడా కాంటాక్ట్ అయ్యి సార్ వాళ్ళతో మాట్లాడి కూడా కొంచెం స్కూల్కి అవసరమైన వస్తువులు కావచ్చు ఏదో ఒకటి సంథింగ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని దీని మీద స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తాను మీకు. సార్ వాళ్ళని సంప్రదించండి, మాట్లాడండి, ప్రోత్సహించండి. ఇది ఇవాల్టి మా బడి యొక్క స్పెషల్ స్టోరీ.